సాధనకు స్వాగతం. మనకు ఏదైనా ఒకటి అలవాటైంది అంటే అది ఒక్కసారిగా టక్కున అలవాటైన విషయం కాదు. కాలక్రమంగా మనం దాని యందు కొంత ఇష్టం చూపటం వల్ల, ఆ ఇష్టం ఆధారంగా దానికి మనం కొంత శక్తిని ప్రసాదించటం వల్ల అది మెల్లిమెల్లిగా మనలో ఒక అలవాటుగా తయారవుతుంది. అలా తయారైనటువంటి అలవాటు మనల్ని దాని దారిలోకి తెచ్చుకుంటుంది. తెచ్చుకొని ఏం చేస్తుంది? దానికి బానిసగా మార్చేస్తుంది ఆ అలవాటు. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. మంచిదైతే, మనకి శ్రేయస్సు కలిగించేదైతే అది ఇంకా మంచిది. అంటే మన మనస్సుకి, మన ఆరోగ్యానికి, మన శరీరానికి, వీటన్నిటికీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ అలవాటు కొంత ఆనందాన్ని ఇస్తుంది. అలా కాకపోయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? అందరికీ బాధను కలిగిస్తుంది, ఇంక్లూడింగ్ దట్ పర్సన్. సో కాబట్టి దీనికి అంతటికీ కారణం ఎవరు? మన మనస్సు. అంటే మన మనస్సు, దానిలో ఏర్పడినటువంటి ఒక చిన్న కోరిక. ఆ కోరిక మన సొంతది కావచ్చు, లేదంటే పక్కవాడి ద్వారా కావచ్చు, లేదంటే ఇంకొక రకంగా కావచ్చు. ఏదో ఒక రకంగా మనకి ఏర్పడినటువంటి ఒక కోరిక కారణంగా మనలో ఏర్పడినటువంటి ఒక అలవాటు చివరికి అది మనల్ని బానిసం చేస్తుంది. ఇది మనం వెంటనే మనకు తెలియదు. ఎందుకంటే అప్పటికే మనం దాంట్లోకి వెళ్ళిపోయి ఉంటాం. దానిలోంచి బయటపడాలంటే చాలా కష్టం. దానికి ఎంతో సాధన కావాలి. ఉదాహరణకి ఏదో మద్యం బానిసయ్యాడు అనుకోండి, దాంట్లోంచి బయటపడాలంటే సరే సంకల్పం ఉంది, కానీ బయటపడలేకపోతున్నాం. సార్ ఎందుకు సార్ మరీ మద్యం దాకా వెళ్తున్నారు? పోనీ సార్ పొద్దున్నే అనుకుందాం. ఏదో ఒక సంకల్పం చేసాం, లేవలేకపోతున్నాం. కారణం ఏంటి? మనకు అప్పటి వరకు లేవటం అనేటటువంటిది ఒక అలవాటు లేదు. కాబట్టి ఏం చేస్తాం? మనం కావాలని మనం కాన్షియస్ గా దాని మీద మనస్సు పెట్టి శ్రద్ధగా మెల్లిగా కొంతకాలం కనుక అలవాటు చేసినట్లయితే ఆ తర్వాత ఆ అలవాటు మనల్ని నడిపిస్తుంది. మంచిదైతే చెడ్డదైనా ఏదైనా సరే. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, మనకి ఏది శ్రేయస్సు కలుగుతుందో, ఏ అలవాటుని మనం అలవాటు చేసుకోవటం వల్ల మనకు శ్రేయస్సు కలుగుతుందో, అలాగే మనలో ఏర్పడేటటువంటి కోరికలు, వాటిని ఎటువంటి స్ట్రీమ్ లైన్ చేసుకోవటం వల్ల మనకి శ్రేయస్సు కలుగుతుంది అన్నది ప్రతి సాధకుడే కాదు, ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో కనుక మనం చూస్తూ ఉంటే, మనిషి కోరికలు అనేటటువంటి ఒకానొక పాకుడు మీద అలా జారి వెళ్ళిపోతూనే ఉన్నాడు. పట్టుకోవటానికి కూడా ఏం దొరకట్లా. తన కోరికనే పట్టుకుంటున్నాడు, కానీ ఇంకొకటి దేన్ని పట్టుకోవటంలా. అలా పట్టుకోకుండా వెళుతూ జారిపోతూనే ఉన్నాడు. ఏం జరుగుతోందో తెలియనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఏం చేయాలి? దానికే మనకు పెద్దలు ఎందరో మంది చెప్పారు. ఏమండి, ఆ దేవుణ్ణి పట్టుకోండి, ఈ దేవుణ్ణి పట్టుకోండి. దేవుడు దేవుడే. నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా దేవుడు అనే పదం ఒకటే, భగవంతుడు అనే పదం ఒకటే, ప్రభు అనే పదం ఒకటే. దానికి మనం రకరకాల లేబుల్స్ అంటించుకున్నాం. ఆ లేబుల్స్ అంటించుకోవటం వల్ల ఇప్పుడు హోమియోపతి సీసాలు ఉంటాయి చూసారా? హోమియోపతి సీసాలు ఉన్నాయి అనుకోండి, మందు ఉంది అందులో. అవన్నీ టించర్స్ గా ఉంటాయి. చూడటానికి ఒక వాటర్ లాగా ఉంటుంది, వాసన చూస్తే ఆల్కహాల్ లాగా అనిపిస్తుంది. ఒక 10 సీసాల్లో రకరకాలుగా 10 సీసాల్లో ఆ టించర్ పోసి అలా పెట్టారు. అది మదర్ టించర్ కావచ్చు, లేదంటే నార్మల్ టించర్ కావచ్చు. దాని మీద ఏ లేబుల్ పెట్టలా. అప్పుడు ఏ మందని మనకు తెలుస్తుంది? అన్ని ఒకే రకంగా ఉంటాయి, చూడటానికి ఒకటే, కానీ గుణాలు వేరుగా ఉంటాయి. కాబట్టి వెంటనే ఏదైనా మందు తయారు చేసినప్పుడు దానికి ఒక లేబుల్ అంటిస్తారు. దాని లేబుల్ ప్రకారం మనం ఆ మందు వాడుకుంటాం. తద్వారా మనకి ఆరోగ్యం రావటం అన్నది జరుగుతుంది. మరి దేవుడు అన్నిట్లోంచి పనిచేసేది నేనే అని చెప్తున్నాడుగా భగవద్గీతలో. ఈ హోమియోపతి మందులతో ఎందుకు పోల్చేశారంటే లేబుల్స్ గురించి చెప్పాను. ఇక్కడ లేబుల్స్ లేకపోతే, ఏ మందు దేనికి వేసుకోవాలో మనకు తెలియకపోతే ఆఖరికి అది ఏమవుతుంది? వికటిస్తుంది. మనకు అవసరం లేని మందు వేసుకున్నాం అనుకోండి, దానివల్ల మనకు అనారోగ్యం వస్తుంది. చివరికి శరీరం, మనసు అన్ని పాడైపోతాయి. కానీ భగవంతుడి విషయంలోనూ మనం అక్కడ లేబుల్స్ పెట్టకూడదు. అది మనకు భగవద్గీత చెప్పేది. నువ్వు లేబుల్ పెట్టుకోకూడదు. ఒకవేళ లేబుల్ పెట్టుకున్నా మూలంలోకి వెళ్ళిపోమని చెప్తుంది మనకి. ఆ మూలంలోకి వెళ్ళిపోవటం అలవాటు చేసుకోవాలి.
పితామహమస్య జగతో దాతా పితామహ చెప్పాడు కదా. వేద్యం పవిత్రం ఓంకార రుక్ సామయజురేవచ అని చెప్పాడు. అన్నీ నేనే అని చెప్పాడు. గతిర్భక్త ప్రభుసాక్షి నివాస శరణం శ్రోత్ ప్రభవ ప్రళయం స్థానం నిధానం బీజమవ్యయం అన్నీ నేనే చెప్పాడు కదా. మరి అన్నీ నేనే అని చెప్తున్నాడండి. అవన్నీ చెప్పటం వల్ల ఏమిటి సార్? అవన్నీ మనకు నేనే అని మనం ఏం చేయాలి? ఏమిటి ఇక్కడ మనకి భగవంతుడు మనకి చెప్పేటటువంటి విషయం ఏమిటి? దైవం ఇచ్చేటటువంటి విషయం ఏమిటి? మనం గుర్తుపెట్టుకోవాలి కదా. మరి ఓంకారం అన్నాడు, ఋగ్యజు ఇప్పుడు యజుర్వేదం చదవాలా అండి, మరి ఋగ్వేదం చదవాలా అండి, సామవేదం చదువుకోవాలా అండి, మరి ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చదువుకోమని చెప్పట్లా. రకరకాలుగా మనకి ఇచ్చారు. మన శ్వాస ఎలా నడుస్తుంది? ప్రాణస్పందనం వల్ల నడుస్తుంది. అది నిన్ను అడగకుండానే నడుస్తుందిగా. ఏమండోయ్ సుబ్బారావు, ఇవాళ నేను మీకు కొంచెం శ్వాస మీరు సరిగ్గా తీసుకుంటున్నారో లేదో నేను చూడాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇస్తారా అని శ్వాస నిన్ను అడగదు. భూమి మీద ఎవరిని అడగదు, ఏ జీవిని అడగదు. తనంతట తానుగానే నడుపుకుంటూ ఉంది శ్వాస. అది ఎలా వెళ్తుంది? ఒక తాళ లయాత్మకంగా వెళ్తుంది. సో రిథమిక్. మన శ్వాస చాలా రిథమిక్ గా ఉంది. మనం ఏం చేసుకుంటున్నాం? మనకున్నటువంటి కామక్రోధాల వల్ల, లోభమోహాల వల్ల, మదమాత్సర్యాల వల్ల, వాటి మీద ద్వేషం వల్ల మన శ్వాసని పాడు చేసుకుంటున్నాం. అంటే దాంట్లో ఉన్నటువంటి రియల్ ఒరిజినల్ న్యాచురల్ రిథమ్ ని మనం పాడు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే న్యాచురల్ రిథమ్ పాడైందో మనకు తెలియకుండానే అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది, డిస్ఆర్డర్ ఏర్పడుతుంది, డిస్ఈజ్ ఏర్పడుతుంది. అంటే ఆర్డర్ కి వ్యతిరేకం డిజార్డర్, ఈజ్కి వ్యతిరేకం డిసీజ్. డిసీజ్ ఎందుకు వస్తుంది? మన శరీరంలో డిస్ఈజ్ ఏర్పడింది. అంటే ఈజ్ లేదు. ఎందుకు లేదంటే మనమే పాడు చేసుకున్నాం రకరకాలైనటువంటి భావాలుగా. మనకున్నటువంటి కామక్రోధాల వల్ల మనం పాడు చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే అది ఒక తాళ లయాత్మకంగా ఉంటుందో, ఒక రిథమిక్ గా ఉంటుందో, ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రా ఉంది. ఆర్కెస్ట్రాలో అందరూ కోఆర్డినేట్ చేస్తూ చక్కగా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేశారనుకోండి, చాలా బాగుంటుంది పాట వినటానికి. ఎవడికి తోచింది వాడు ప్లే చేశాడు అనుకోండి, ఊహించుకోండి ఒకసారి కళ్ళు మూసుకొని క్లారినెట్ ఒకళ్ళు, మృదంగం ఒకళ్ళు, మరి హార్మోనియం ఒకళ్ళు, ఇలా రకరకాలుగా పెట్టుకొని ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది కాకుండా ఎవడికి తోచింది వాడు ప్లే చేస్తున్నారు అనుకోండి, ఆ హాల్లో ఎంతమంది కూర్చుంటారు, మనం ఎలా వినగలగం అని ఆలోచిస్తే ఎవడో వినలేడు. కారణం ఏంటంటే దేర్ ఇస్ నో రిథమ్ ఇన్ ఇట్. మ్యూజ్ లేదు. ఆ మ్యూజ్ ఎప్పుడైతే ఉండదో, ఆ శృతి ఎప్పుడైతే ఉండదో మనం వినలేం. చాలా కర్ణ కఠోరంగా ఉంటుంది. అదేమిటి సార్, శబ్దమే కదండి, మరి ఆ శబ్దాన్ని మనం ఎందుకని ఆస్వాదించలేకపోతున్నాము? మరి రిథమాటిక్ గా ఉంటే ఎందుకు వినగలం, ఇర్రిథమాటిక్ గా ఉంటే ఎందుకు వినలేము? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? బాగున్న పాట ఉంటుందండి, చక్కగా ఉంటుంది, ఒక ఫ్లూట్ మ్యూజిక్, ఒక వీణో, లేదంటే ఒక చక్కటి గిటారో, మరి ఇంకొకటో ఏదన్నా చక్కటి మ్యూజిక్ ఉందని, మంచి బీట్ మ్యూజిక్ ఉందనుకోండి, ఆ బీట్ మ్యూజిక్ వింటున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో కూడా ఒక రిథమ్, ఒక ఊపు వస్తుంది. దానికి ఒక ఆయన చెప్పాడు, ఈ మ్యూజిక్ నీ డిఎన్ఏ తోటి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో నీకు తెలియకుండానే నీలో రిథమ్ డెవలప్ అవుతుందని చెప్పాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. అంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ క్రోమోజోమ్స్ ఇవన్నీ కూడానట ఒక ప్రత్యేకమైన రిథమ్ కట, అవి కూడా డాన్స్ వేస్తాయట. ఆ డాన్స్ వేసినప్పుడు ఆ మ్యూజిక్ ని మనిషి బాగా ఎంజాయ్ చేయగలుగుతాడట. అంటే వాడు ఆ మ్యూజిక్ తో మ్యూజ్ అయిపోతాడు, శృతి కలుపుతాడు, తనలో తాదాప్యం చెందటం అంటే అదే. కొన్ని సంగీతాలకి తాదాప్యం చెందుతాం, కొన్నిటికి చెందాం. అది కారణం అని చెప్పేది సైంటిఫిక్ గా ఒక ఆయన చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. మేబీ నిజమేనేమో. సో అలా మనలో జరుగుతున్నటువంటి ప్రాణస్పందన ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే తాళ లయాత్మకంగా ఛందోబద్ధంగా ఉందో దానికి సామవేదం అని పేరు. ప్రాణ సామవేద. అయితే ఈ సామవేదం అంటే తాళ లయాత్మకంగా వెళ్ళేటటువంటి మనలో శ్వాస స్పందన ఏదైతే ఉందో, ఈ స్పందన ద్వారా ఏర్పడుతున్నటువంటి శ్వాస ఆధారంగా మన కంఠనాదం, మనకి నాదం అనేటటువంటిది మన శరీరంలో పుడుతోంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని రుక్కు అంటారు. దాన్ని రుక్కు అని ఎందుకంటారంటే ఆ రుక్ అనేటటువంటిది మన కంఠస్వరం నుంచి వస్తున్నటువంటి ఒక రేఫం. దాని ద్వారా మనకు శబ్దం పుడుతోంది. గాలి పీల్చకుండా ఎవ్వరూ మాట్లాడలేరు.
గాలి పీల్చి వదిలేటప్పుడు సంకల్ప శక్తి ఆధారంగా మనలో శబ్దం పుడుతుంది. అసలు శబ్దం ఎలా పుడుతుంది? శబ్దానికి మూలం నాదం. నాదం ఎక్కడుంది? నీ ప్రాణస్పందనలోనే ఉంది ఆ నాదం. ఆ ప్రాణస్పందనలో ఉన్న నాదం ఆధారంగా నీలో శబ్దం పుడుతుంది. ఈ శబ్దాన్ని మనం రకరకాలుగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ శబ్దాలకన్నిటికీ మనకి కొన్ని అర్థాలు ఏర్పరుచుకున్నాం. శబ్దము, అర్థము లేని శబ్దము మనకు అర్థం కాదు. అసలు మాట్లాడటం అంటే ఏమిటి? దాని గురించి మనం ఎప్పుడైనా మనం ఆలోచించామా? మాట్లాడటం అంటే మాట్లాడేస్తున్నాంగా, టకటకా మనకు తోచిందంతా మనం మాట్లాడేస్తున్నాం. ఎలా మాట్లాడుతున్నాము? మాట్లాడటానికి కారణం ఏంటి? మనకి తెలుగు మాట్లాడుకుంటున్నాము, అవతల వాడికి తెలుగు రాదు. తెలుగుకి ఒక ప్రత్యేకమైన శబ్దం ఉంది. ప్రతి ఒక్క భాషకి ఒక శబ్దం ఉంది. ఆ శబ్దం ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాము. ఆ శబ్దానికి ఉన్నటువంటి అర్థం ఆధారంగా వాడు మాట్లాడిన శబ్దం ఇది, వీడు అనేటటువంటిది ఇది అని మనం మాట్లాడుకుంటున్నాం. అవతల వాడికి ఆ శబ్దం తెలియనప్పుడు, దానికి అర్థం తెలియనప్పుడు వాడు మాట్లాడలేడు కదా. అంటే భాష అనేటటువంటిది వేరే ఏమీ లేదు, శబ్దమే భాష. అలా మనం ఏ శబ్దాలని అర్థం చేసుకోగలం? చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ సమాజంలో కానీ మనం విన్నటువంటి ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి అర్థాలను మనం లోపల కనుక మనం రిజిస్టర్ చేసుకుని ఉండటం వల్ల వాటిని మనం తిరిగి రీప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అలా రీప్రొడ్యూస్ చేసినటువంటి శబ్దాలు అవతల వాళ్ళకి కమ్యూనికేషన్గా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అవి అర్థం చేసుకోగలరు కాబట్టి. అర్థం చేసుకోకపోతే అది కేవలం శబ్దంగానే ఉంటుంది. రణగుణధ్వని రాళ్లవాన అంటారు. అయితే ఈ శబ్దం మనలో సంబంధించినటువంటి ఒక కేంద్రం ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? మాట మాట్లాడక ముందు ఎన్ని దశల్లో ఉంది? ఆ దశల్లో ఉన్నటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆధారంగా శబ్దం అనేటటువంటిది పుడుతోంది మనలో. ఆ పుట్టిన శబ్దానికి ప్రతి కేంద్రం మనలో శరీరంలో ఉంది. ఆ కేంద్రానికి సంబంధించినటువంటి శబ్దాలు మన సూక్ష్మ శరీరంలో మనలో ఉన్నటువంటి 7 కేంద్రాల్లో ఆ శబ్దాలు నిక్షిప్తమై ఉన్నాయి. అవి రకరకాల పొరల్లో ఉన్నాయి అని మనకు చెప్పారు. వాటికి సంబంధించినటువంటి ఉపకేంద్రాలు మన నోట్లో ఉంటాయి. ఆ నోట్లో ఉన్నటువంటి ఉపకేంద్రాలని మన నాలిక టచ్ చేసి దానితో ఒక డాన్స్ ఆడుతుంది. అప్పుడు శబ్దం పుడుతుంది, లేకపోతే శబ్దం పుట్టదు. ఆ శబ్దానికి అర్థం అవతల వాడికి తెలిస్తే నువ్వు మాట్లాడేది అర్థం అవుతుంది, లేకపోతే లేదు. శబ్దానికి అర్థాన్ని విడదల. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే అని ఉంటుంది కదా మనకి. అంటే వాక్కు అర్థం ఈ రెండింటిని విడదీయలేవు. అలాగే సూక్ష్మాన్ని స్థూలాన్ని నువ్వు విడదీయలేవు, రెండింటిని ఆధారంగానే వస్తూ ఉంటుంది. శక్తి ప్రజ్ఞని నువ్వు విడదీయలేవు, అవి రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు జగత్తును నడిపిస్తాయని చెప్పడానికి వాగర్ధ వివ సంతృప్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అని మనకు ఒక చక్కటి శ్లోకం ఇస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన శ్వాస అనేటటువంటిది సామవేదం. దాని ద్వారా పుట్టినటువంటి కంఠనాదం ఏదైతే ఉందో అది రుక్కు, దాన్ని ఋగ్వేదం అంటారు. దీని ఆధారంగా మనం చేసుకునేటటువంటి కర్మని యజస్సు అంటారు. అంటే మనస్సు ఆధారంగా చేసాం. ఇవి మూడు వేదాలు. అది వేదం చదవటం అంటే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే దానికి కావాల్సినటువంటి విషయం తెలుస్తుంది. ఇది అంత డీప్ గా వాళ్ళు అనలైజ్ చేసుకోగలిగి మనకు ఎంత విషయాన్ని మనకు అందించారు అని తెలుస్తుంది. అయితే మనం ఏంటి సార్ మరి ఇవన్నీ ఎట్లా సార్ అంటే, ఇక్కడ మనకు భగవంతుడు అందించేటటువంటి ఏంటిది, ఇవన్నీ నేనే అని ధ్యానం చేసుకోమని చెప్తున్నాడు. ధ్యానం చేసుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి స్పందన నేనే, ఈ కంఠధ్వని నేనే, ఈ మనస్సు నేనే, ఈ కనపడుతున్న దానికి అన్నిటికీ కారణం నేనే, నువ్వేది చూస్తున్నావో అదంతా నేనే, తాతని నేనే, తండ్రిని నేనే, అన్ని చెబితే ఈ విధంగా నువ్వు ధ్యానం చేసుకోవాలి. ఇది రాజవిద్య. అంతా నిన్ను నేనులోకి తీసుకెళ్లేది రాజవిద్య. కాబట్టి మనం ఈ రాజవిద్యను గనక ధ్యానం చేసినట్లయితే అప్పుడు మనకి దీనిలో ఉన్నటువంటి ఆ సూక్ష్మంలోకి మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుందని మనకి చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ ఏం చెప్తున్నాడు? తపామ్యహమహం వర్షం నిగృహ్ణ మృత్సుజామిచ అమృతం చైవ మృత్యుశ్చ సదా సత్యాహం అర్జున. తప్పింపజేసేవాడిని నేను. ఎవరు తప్పింపజేస్తారు? వేసంకాలం వచ్చిందండి, ఓయ్ ఎండలు మండిపోతున్నాయి అనని సంవత్సరం లేదు. మనం ప్రతి సంవత్సరం అనుకుంటాం చలి చాలా ఎక్కువగా ఉందండి, ప్రతి సంవత్సరం అనుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? తప్పింపజేసేవాడిని నేనే. అంటే సూర్యుడేగా, సూర్యుడిలో అగ్నిగా నేనే ఉన్నాను. ధ్యానం చేసుకోవాలి. ఈ వెలుగు దానివల్లే వస్తుంది, అది నేనే. ధ్యానం చేసుకోవాలి.
దీని కారణంగానే వర్షం అహం అంటున్నాడు, నేనే వర్షాన్ని అంటున్నాడు. అంటే నీటన్నిటిని ఆవిరిగా పీల్చేసి మళ్ళీ వర్షాన్ని నేను ఇస్తున్నాను. ఇదొక చక్రం. మనం అది గమనిస్తే మనకు తెలుస్తుంది. వర్షాకాలంలో నేనే వర్షంగా వస్తున్నాను అన్నాడు. అంతా నేనే కదా. ఇట్లా అంతర్యామిగా అమృత స్వరూపుండే నేనే ఉన్నానని చెప్తున్నాడు. వచ్చిపోయే జీవుల రూపంలో నేనే ఉన్నానన్నాడు. మరణం నేనే అన్నాడు, అమృతత్వం నేనే అని చెప్తున్నాడు. సత్తు నేనే, అసత్తు నేనే. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ద్వంద్వాల గురించి చెప్తున్నాడు. అన్నీ నేనే, అది నేనే, ఇది నేనే, అటు నేనే, ఇటు నేనే అని మనకు పాట ఉంది కదా దాంట్లో, మాయాబజార్లో. ఇది ఎందుకు చెప్తున్నారంటే ఇవి మనకి జీవితంలో ఈ ద్వంద్వాలు అనేటటువంటివి నిరంతరం కనపడుతూనే ఉంటాయి. సంవత్సరం అనేటటువంటి ఒక చక్రం తిరుగుతోంది. ఆ చక్రంలో మనకు కాలాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి కాలము మనం చూస్తూనే ఉన్నాం. మనం చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి వేసంకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఇలా రకరకాల కాలాలు మనం చూస్తూనే ఉన్నాం. గ్రీష్మ ఋతువులు చూస్తున్నాం. అవి ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉన్నాయి. మనకి సంవత్సరాలు మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 24 ఏళ్ళు 25 వచ్చింది, 25 ఏళ్ళు 26 వస్తుంది, అలా సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ సంవత్సర చక్రం అదే చక్రం తిరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? చైత్రమాసం వచ్చింది, మళ్ళీ చైత్రమాసమే వస్తుందిగా. కానీ 2025 వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ 2025 ఎప్పుడు వస్తుంది? రాదు కదా. ఇవి కృత్రిమంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంవత్సరాలు. ఇవి అలా ముందుకే వెళ్తాయి, అంకెల రూపంలో మనకు వెళ్తున్నాయి. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల ఆధారంగా నడుస్తున్నటువంటి చక్రం ఏదైతే ఉందో అవి రిపీట్ అవుతూ ఉంటాయి. చైత్రమాసం వెళ్ళింది, పాల్గొన మాసం వెళ్ళింది, చైత్రమాసం ఉగాది వచ్చింది, మళ్ళీ చైత్రమాసం అని చెప్పుకుంటున్నాం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం ఇవే కదా 12 నెలలు మనం తిప్పుకుంటున్నాం. నక్షత్రాలు కూడా అవే ఉన్నాయి కదా. ఇవన్నీ మేము నమ్మం, ట్రాష్ అంటే నమస్కారం. చేయగలిగేది ఏం లేదు. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఏది చేసినా ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని మార్చగలిగే శక్తి ఎవరికీ లేదని మనం గుర్తుపెట్టుకోవాలి. పోయినవాడు వస్తున్నాడు, వచ్చేవాడు పోతున్నాడు, ఇది జరుగుతూనే ఉంది. ఎందుకు? ఈ ద్వంద్వాలు గనక లేకపోతే మనకి బ్యాలెన్స్ అనేటటువంటిది లేదు. ఒక నాణెం ఉందండి. ఆ నాణెం ఉంటే ఏంటి? బొమ్మ బొరుసు రెండూ ఉన్నాయిగా మనకి. లేదు సార్ నాకు ఓన్లీ బొమ్మ కావాలంటే కుదరదు. నాణెం అంటే రెండూ ఉండాలి. వాడు సినిమాలు ఎటేసినా ఒకటే పడుతుంది వాడికి, హెడ్ ఆర్ టైల్ అని. అదేంటి అని వాళ్ళు చివరికి చూస్తే ఒకే కాయిన్కి వాడు 2 కాయిన్స్ అతికించడం, లేదంటే ఏదో చేయడం, ఏదో మాయ చేసాడు వాడు, ఎందుకంటే తాను గెలవాలని. ఇది లేకపోతే సృష్టి నడవదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు శబ్దం, అర్థం, అలాగే ప్రజ్ఞా శక్తి, ఈ రెండు లేకపోతే నీకు సృష్టి లేదు. ఈ రెండు పరస్పర విరుద్ధాలుగా మనకు కనపడతాయి. పగలు వెలుగు, నీడ, రాత్రి పగలు, కనపడటం కనపడకపోవటం, పుట్టటం మరణించటం, తరగటం పెరగటం, పేల్చటం వదలటం. లేదు సార్ నేను గాలి పీలిస్తే నేను వదలను అంటే కుదరదు బాబు, వదలాలి. తిన్నదేది మిగలదు. ఎంత తిన్నా ఎంత తాగినా, నువ్వు కోటేశ్వరుడైనా బిలియనీర్ అయినా, నువ్వు తిన్న తర్వాత నీ శరీరంలో నిలుపుకోలేదు సార్, చాలా కాస్ట్లీ ఫుడ్ తిన్నాను, నేను ఇది లోపలే ఉంచుకుంటానంటే తీసవతల బారేస్తారు. చూస్తూనే ఉన్నాం కదా. అంటే ఈ ద్వంద్వాలు అనేటటువంటివి కానీ, లేదా మనకు కనపడేవి కనపడనివి ఎన్ని రకాలుగా మనం ఆలోచించుకున్నా ఇవి అన్నీ కూడా సృష్టి క్రీడకు అవసరమైనటువంటివే. ఒకటి ఒక గేమ్ నడవాలి అంటే 2 ప్రత్యర్థులు ఉండాలి. మామూలుగా సరదాగా కొన్ని సినిమాల్లో మనకు చూపిస్తుంటారు చూసారా, ఒకడే కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. ఒకడే ఎలా ఆడతాడు? అవతల వాడికి కూడా పేక ముక్కలు వేస్తాడు, వీడే వెళ్ళి అటు కూర్చొని ఆడుతుంటాడు, మళ్ళీ ఇటు వచ్చి వీడి ముక్కలు వేస్తూ ఉంటాడు. అంటే ఒక ప్రత్యర్థి అవసరం దేనికైనా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఎవరు వింటున్నారో నాకు తెలీదు, వింటున్నారనే భావంతో నేను మాట్లాడేస్తున్నా, నా ముందు ఎవరూ లేరు, ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకడు వింటున్నారనే భావన ఉంది కదా, వింటారు అనే ఆలోచన ఉంది కదా. ఎవరు వినలేరు అనుకోండి, నేను చేయగలిగేది ఏం లేదు, కానీ నేను మాట్లాడేస్తున్నా. కానీ నేను వింటున్నాను కదా. నేను మాట్లాడేది ఎవరు విన్నా వినకపోయినా నేను వింటున్నాను కాబట్టి నేనే మాట్లాడుతూ నేనే ఎలా వింటున్నానో, అలాగే ఒకడే కూర్చొని 2 రకాలుగా ఎలా ఆడుకుంటున్నారో, అలా ఒకడు అనేవాడు ఒకడు వినేవాడు ఎలా 2 ఉంటాయో, అలాగే 2 అనేటటువంటిది అవసరం. అవే ద్వంద్వాలు. అవి లేకపోతే సృష్టి నడవదు. 2 పిల్లలు ఆడుకుంటున్నారండి, ఒకే అన్నదమ్ములు 2, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒకడు ఏ ఒకడు బి. తండ్రి కూర్చొని చూస్తున్నాడు.
హోరాహోరీగా ఆడుకుంటున్నారు. టేబుల్ టెన్నిసో, బ్యాడ్మింటనో, టెన్నిసో ఏదో ఆడుకుంటున్నారు. ఒకటి మీద ఒకటి గెలవాలని చాలా కోపంగా ఆడుకుంటున్నారు. తండ్రి ఎలా చూస్తున్నాడు అంటే వాళ్ళిద్దరూ రైవల్సా? కాదుగా. గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కూర్చొని నేనెట్లాడా అంటే నేనెట్లాడా అని కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, అంతా అయిపోతుంది. ఈ సమన్వయం అనేటటువంటిది కావాలి. ఈ ద్వంద్వాలు ఉంటే ఏమవుతుంది అంటే ఈ ద్వంద్వాలలో నుంచి మనం ఒక సమన్వయంలోకి రావాలి. సమన్వయాన్ని మనం గనక ఆవిష్కరించుకోకపోతే మనం ఆ ద్వంద్వాల్లో ఇరుక్కుపోతాం. ఈ రెండిట్లో ఉన్న సమన్వయం అనేటటువంటిది, ఆ సింథసిస్ అనేటటువంటిది లేకపోతే, అంటే ఏంటంటే నువ్వు మూలంలోకి వెళ్ళకపోతే, ఇప్పుడు ఒక బ్యాలెన్స్ ఉందండి, ఒక త్రాస్ ఉంది. ఒక త్రాస్ ఉన్నప్పుడు 2 తక్కెట్లు ఉంటాయి కదా, అటు ఇటు 2 ప్లేట్స్ కడతారు కదా, ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా. నువ్వు ఏ త్రాస్లో కూర్చున్నా రెండోది ఇంకొక పక్కకి పైకి లేవటమో కిందకు వంగటమో జరుగుతుంది కదా. అదే నువ్వు సెంటర్లో కూర్చుంటే ఆ సమన్వయం కావాలి. ఆ సమన్వయం చెప్పడం కోసమే సత్వ రజస్ తమో గుణాలు అనేటటువంటి 3 గుణాల్లో సత్వగుణం ఎప్పుడూ కూడా నిన్ను బ్యాలెన్స్ గా ఉంచుతుంది నాన్న. తమస్సులోకి వెళ్తే కిందకి వెళ్ళిపోతావు, రజస్లోకి వెళ్తే పైకి వెళ్ళిపోతావు. ఇలా కాకుండా నువ్వు ఒక బ్యాలెన్స్ లో ఉండాలి అంటే నువ్వు సత్వంలో ఉండాలి అని చెప్తారు. ఈ 3 గుణాలు కూడా నిన్ను బంధిస్తాయి. సత్వం కూడా నిన్ను బంధిస్తుంది. ఎందుకంటే సుఖజ్ఞానాభిలాషల చేత సత్వగుణం నిన్ను బంధిస్తుంది అని చెప్పేసి గుణత్రయ విభాగంలో చెప్తాడు మళ్ళీ భగవంతుడు మనకి. అందుకని ఏం చేయాలి? శుద్ధ సత్వంలోకి వెళ్ళమంటాడు. అంటే త్రిగుణాతీత స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఈ 3 అర్థం కాకుండా అలా ఎలా వెళ్తావు? ఏమిటో సార్ అంత చికాగ్గా ఉంటుంది, అందుకే ఇవన్నీ చదవాలంటే కష్టం, ఇవన్నీ ఆచరించాలి సార్. అక్కడ వచ్చింది సార్ పాయింట్. మనకి ఇవన్నీ మనం ఒక విసుగ్గా అనిపిస్తుందంటే విన్నప్పుడు, లేదా అవన్నీ అర్థం కావు సార్ మనకి ఎందుకు అనిపిస్తుందంటే ఆచరించాలి కాబట్టి. ఆచరించేటటువంటి వాడికో, ఆచరించాలి అనేటటువంటి శ్రద్ధ ఉన్న వాడికో, ఇది మనం తెలుసుకొని తద్వారా మనం ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఉన్నవాడికి ఏమవుతుందంటే పదే 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 దాని మీదే ఆలోచిస్తూ ఉంటాడు, అదే వింటూ ఉంటాడు. ఏమో మళ్ళీ మనం ఎక్కడన్నా ఇంకా బాగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని. ఆచరించదలుచుకొని వాడికి ఇదంతా బోర్ కొడుతుంది సార్, ఇవన్నీ విని విని ఉన్నాయి, ఎంతసేపు ఇవే కదా, భగవద్గీత తెలిసిందే కదా అని అంటాడు. తెలిసిందైతే మనం ఎందుకు ఆచరించము? ఆచరించాలనేటటువంటి శ్రద్ధ మనకు లేకపోవటం వల్ల. ఎన్ని లక్షల భగవద్గీత పుస్తకాలు ప్రింట్ చేయించి ప్రపంచం అంతా పంచినా నువ్వు అది ఆచరించకపోతే అది వృధా. అది గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో మనకేదో వస్తుంది అనుకుంటున్నాం, మనకేమీ రాదు. మరి రానప్పుడు ఎందుకండి? చెయ్యకండి, ఆచరించండి. అది ఇందులో చెప్పింది ఏదైనా సరే నువ్వు ఆచరించాలి. నువ్వు ఆకలేస్తున్నప్పుడు నిండుగా వడ్డించిన విస్తరిని నీ ఫోటో నీ ముందు పెట్టుకుంటే నీ ఆకలి తీరదు. అన్నం వండుకోవాలి, అన్ని కూరలు వండుకోవాలి, నీకు నచ్చింది చేసుకోవాలి, లేదా ఇవన్నీ ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తినాలి. ఏదో ఒకటి చెయ్యాలి. చెయ్యకుండా పనులు కావు. అందుకు మనం దీన్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏమి ఉపయోగం లేదండి, కిమ్మిన్నాస్తి. అయితే ఇక్కడ మనకి ద్వంద్వాల గురించి ఎందుకు చెప్పాడు? అన్నీ నేనే అని చెప్తూ, మంచి నేనే చెడు నేనే అన్ని కూడా చెప్తూ ఎందుకు చెప్పాడు ఈ ద్వంద్వాల గురించి అంటే, ఆ ద్వంద్వాల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సమన్వయం మనకు అర్థం కావాలి అంటే మనం వాటిలో ఉన్నటువంటి బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి మనం వెళ్ళాలి. బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి మనం వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి సమన్వయం మనకు కావాలి అంటే మనం భగవద్గీతను ఆశ్రయించాలి, మళ్ళీ లేదా సద్గ్రంథాలను ఆశ్రయించాలి, లేదా సద్గురువుని ఆశ్రయించాలి, లేదా ఎవరైనా వారి వారి జీవితాల్లో అటువంటి స్థితిలో వాళ్ళు సాధన చేసి తద్వారా వాళ్ళు పొందినటువంటి విషయాన్ని నీకు చెప్పి నిన్ను కూడా నడిపించగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకోవాలి శ్రద్ధతో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్పారు కదా ఇంతకుముందే. పరిప్రశ్నేన సేవయా అని చెప్పారు కదా. ఒక ప్రశ్న వేసి చక్కగా సమాధానం తీసుకొని దానికి కావాల్సినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని నీ జీవితంలో తెచ్చుకోకపోతే ఎంత జ్ఞానం విన్నా ఏం చేసినా బట్టినా కూడా మనకు ఉపయోగం లేదు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1కి 10 సార్లు కాదు, 1,00,000 సార్లు అయినా ఈ విషయమే మనం ఎందుకు చెప్పుకుంటామంటే మనం మర్చిపోతాం కాబట్టి రోజు కొద్దిసేపు మనం ఏదో ఒక సమయంలో మనం సమయం చూసుకొని కాదు, సమయం చేసుకొని. ఎందుకంటే ప్రతిరోజు
మన నిత్య జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి మనం ఏం చేయాలో తెలియక బుర్ర బదలు కొట్టుకుంటూ ఏదో ఒక రకంగా మనం ఏదో చేసేద్దాం, సాధిద్దాం అనేటటువంటి రకరకాల ఆలోచనలు మనకు వస్తూనే ఉంటాయి. అది జీవిత సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక సమస్య అనేటటువంటిది మనకి అనిపించినప్పుడు దానిలోంచి బయటపడాలి అనేటటువంటి తపనతోటి అనేక రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీటన్నిటి మధ్యలో మరి ఇన్ని రకాల సమస్యలతోటి ఆలోచిస్తున్న మనసుకి కొద్దో గొప్ప మనం కాస్త రిలీఫ్ ఇవ్వాలి కదా, రెస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు శరీరానికి, అలసిపోయిన శరీరానికి రెస్ట్ ఇవ్వటం కోసం మనం చక్కగా ప్రశాంతంగా స్నానం చేసి సోఫాలో కాళ్ళు చాపుకొని పడుకోనో లేదా మంచం మీద పడుకోనో మరి ప్రశాంతంగా ఎక్కడ పడుకుంటున్నాం? ఈ శరీరాన్ని ఆ మంచం మీద పడేస్తున్నాం అంతే. కానీ మనసు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉంది కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంది కదా. మరి మనసుకు ఎప్పుడు మనం కొంత ప్రశాంతతనిస్తాము? దానికోసమే మనం ధ్యానం అనేటటువంటి దాన్ని కళ్ళు మూసుకొని 10 నిమిషాలు కూర్చోవాలి, దాంతో మాట్లాడుకోవాలి. దుప్పదగా ఉండవే, నేను ఒక 10 నిమిషాలు కొంచెం నీకోసమే ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని కాస్త నీకు రెస్ట్ ఇద్దామని అక్కడ కూర్చున్నావు అంటే అక్కడికి కూడా నువ్వు వదలట్లేదే అని నీకు మామూలుగా మౌనంగా కూర్చోటానికి ప్రయత్నం చేస్తే అది మాట వినదు. కాబట్టి ఏదో ఒక నామజపం, ఆ నామం అంటూ వింటూ ఉంటే మెల్లిగా మనసు దాని మీదకు వెళ్ళి కొంత ప్రశాంతత చిక్కుతుంది. ఈ మధ్యలో మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దీని మీద పెడుతూ ఉండాలి. అందుకని నామస్మరణ లేదంటే భజన లేదంటే కీర్తన అనేది ఎందుకు ఇచ్చారంటే అది ఊరికే ఎదలా మనం టేప్ రికార్డర్ లాగా అంటం కోసం కాకుండా అంటూ వింటూ ఉంటే మనసు మెల్లిగా దాని మీదకు వెళుతూ ఉంటుంది. కొంచెం మనం దాని మీద పట్టు వచ్చిన తర్వాత సరేలే ఓ 10 నిమిషాలు ఏడు అక్కడ పోయాను గనక అది మనకి ఛాన్స్ ఇస్తే అప్పుడు మెల్లిగా మనం ఆ మనసుని తీసుకెళ్లి శ్వాస మీద పెట్టగలిగితే మెల్లిమెల్లిగా ధ్యానం అనేటటువంటిది మనకు అలవాటు అవుతుంది, లేకపోతే అలవాటు అవదు. అటువంటి స్థితికి గనక మనం మెల్లిగా వెళ్ళగలిగితే అప్పుడు మనం నేను అనేటటువంటిది, నేనంటే నా పేరు, నా ఊరు, నా సమస్యలు, ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ గందరగోళం అంతా కాకుండా నేనంటే నేనైన నేనుగా మనల్ని మనం భావించుకుంటూ అప్పుడు ఈ రాజవిద్యా రాజగుహ్యంలో చెప్పినటువంటి ఈ సోపానాలు ఉన్నాయి చూసారా, సమస్తము నేనే ఉన్నాను, మొత్తం అంతటా వ్యాపించి ఉన్నది నేనే, నేను ఏదైతే చూస్తున్నానో, నేను ఏదైతే అనుభూతి చెందుతున్నానో, ఏదైతే మంచి చెడు మరి రకరకాలుగా నేను భావిస్తున్నానో, ఉన్నది లేంది అంతా నేనే అనేటటువంటి భావన గనక మనం ధ్యానం చేయగలిగితే అప్పుడు మనకి రాజవిద్యా రాజగుహ్యం అనేటటువంటిది మనకి అబ్బుతుంది, దాంట్లోకి మనం ప్రవేశించగలుగుతాము, అది మనల్ని రక్షిస్తుంది. లేకపోతే ఏం రక్షించదు అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. అది ఎలా కుదురుతుంది అంటే చెయ్యాలి. ఎలా కుదురుతుంది సార్, వంట ఎలా కుదురుతుంది సార్ అంటే చెయ్యాలి. 10 సార్లు పాడవుతుంది, 11వ దానిలో చూడు తెలుస్తుంది కదా. పిల్లవాడి గురించి చెప్పుకున్నాం మనం, పడతాడేమోననే భయంతో నడవనివాడు ఎప్పటికీ నడవలేడు. పడితే పడ్డాడు 4 సార్లు. సైకిల్ నేర్చుకోవాలా మనం చిన్నప్పుడు, మోటార్ బైక్ నేర్చుకోవాలా, కారు నేర్చుకోవాలా, ఇన్ని రకాలుగా మనం నేర్చుకున్నాం కదా. మరి సాఫ్ట్వేర్ రంగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ రాశాంగా, రాసిన ప్రతి ప్రోగ్రాము సక్సెస్ అయిపోయిందా? మీకు విషయం చెప్తా. నేను అమెరికా వచ్చిన కొత్తలో నన్ను ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసి నీకేమైనా ఇష్యూస్ వచ్చినాయా నువ్వు రాసిన కోడ్లో అని అడిగితే, ఏమో వచ్చినాయి అంటే నాకు కోడ్ రాయటం రాదనుకుంటాడు అనుకుని నాకు ఎప్పుడు ఏం ఇష్యూస్ రాలేదనుకున్నాను. ఆయన అనుకున్నాడు వేధా వీడు ఎప్పుడు కోడ్ రాయలేదనుకుని నాకు ఉద్యోగం ఇవ్వాల. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇష్యూస్ వస్తాయి జీవితంలో. నాకు సమస్య రాలేదండి, నేను ఎవరితోటి ఎప్పుడు మాటలు లేదండి, మాట పడలేదు, ఇవన్నీ పైకి డాంబికాలు ఉంటాయి. ఎందుకుంటాయి? మరి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు పరస్పరమైనటువంటి భావజాలం ఉంటుంది. 2 భిన్న కుటుంబాల్లోంచి భార్యాభర్తలు, నేను మా ఆవిడ ఎప్పుడు పోట్లాడుకోలేదంటే పక్కవాడికి డౌట్ వస్తుంది, వీళ్ళు నిజంగా భార్యాభర్తలేనా, కెమిస్ట్రీ అంత తేడాగా ఉందేంటి అనేది ఏదో సినిమాలో ఉన్నట్టు. అది తేడాలు వస్తాయి, వచ్చినా సరి చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొరపాట్లు జరుగుతాయి. ధ్యానంలో కూడా మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ప్రయత్నమే చేయవు కదా. ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కాదు, ధ్యానం ఎలా చెయ్యాలి పక్కన పెట్టండి, ముందు కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేటటువంటిది అలవాటు మీ మనసుకి చెయ్యాలి. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఏదో అలవాటు ఎలా అవుతుంది? కూర్చోవాలి, కష్టమో నష్టమో రోజుకు 10 నిమిషాలు నేను కళ్ళు మూసుకొని ఎంత దరిద్రమైన ఆలోచనలు వచ్చినా సరే ఆ ప్రదేశంలో వెళ్ళి కూర్చుంటాను అనేటటువంటి సమయాన్ని పెట్టుకొని ఆ 10 నిమిషాలు అక్కడ కూర్చోవాలి. 1 నెల 2 నెలలు నువ్వు గడిచిన తర్వాత
నీ మనసు ఏం చేస్తుంది? వెళ్ళకపోతే ఏమిట్రా వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోలేదని అదే అడుగుతుంది నిన్ను, ఎందుకంటే దానికి అలవాటు అయింది. అప్పుడు మనల్ని మెల్లిగా తీసుకువెళ్తుంది. ఆ బేబీ స్టెప్స్ వేయకుండా మనం ఒక్కసారి వెళ్ళేసి మేము ఈ మధ్య కొత్తగా ధ్యాన మందిరంలో జాయిన్ అయ్యామండి, అందరం కూర్చొని ధ్యానం చేస్తున్నాం అంటే మనసు మాట వినదు, దానికి అలవాటు చేయాలి. పోనీ అదైనా పర్వాలేదు. సో అప్పుడు మనం ఈ మెల్లిమెల్లిగా ఈ ధ్యానం అనేటటువంటి ఈ సోపాన క్రమంలో మనం ఎక్కాలి. ఈ మధ్యలో పుస్తకాలు చదువుకోవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి, అర్థం కాకపోతే తెలియని వాళ్ళని అడగాలి. ఇవన్నీ స్టెప్స్ సార్. మరి ఉద్యోగం సమస్యలు అవన్నీ ఉంటాయి, వాటిని నువ్వేం చేయలేవు. కానీ మధ్యలో చిన్న సందు చేసుకొని దీన్ని కూడా కనుక మనం పెట్టుకున్నట్లయితే ఇది మనకు మెల్లిమెల్లిగా దారిస్తుంది. నీ మనసు సమస్యలు వచ్చినా కూడా ఏం చేస్తుందంటే వస్తూనే ఉంటాయి, లేదు రాక మనం ఏం చేస్తాం అని అనిపిస్తూ ఉంటుంది. నీ జీవితం నడిచిపోతూ ఉంటుంది, రావాల్సినవి వస్తూ ఉంటాయి, పోవాల్సినవి పోతూ ఉంటాయి, కొత్తవి నేర్చుకుంటూ ఉంటాం, తెలుస్తూ ఉంటుంది, అర్థం అవుతూ ఉంటుంది. ఏమిట్రా వీడు ఇంతకు ముందు ప్రతిదానికి కంగారు పడిపోయేవాడు, నానా గోల్ చేసేవాడు, ఈ మధ్య కొంచెం తేడా వచ్చినట్టుందే అని వాళ్ళు వీళ్ళు గుర్తించేంతగా మార్పు వస్తుంది అని చెప్తారు. ఎప్పుడు? సాధన చేసినప్పుడు. సో దానికోసం మనం ఇలా మునుకు వెళ్తూ ఉంటే మనం తెలుసుకునేంత కాలం కూడా, ఏదైనా ఒక విషయం మనం తెలుసుకుంటున్నంత కాలం ఎలా ఉంటుంది? తెలుసుకునేవాడు, తెలుసుకోబడేటటువంటి విషయం లేదా వస్తువు, తెలుసుకోవటం అనేటటువంటి 3 రకాలు ఉంటాయి కదా. ఏదైనా సరే, సాఫ్ట్వేర్ నేర్చుకోండి, కార్ నేర్చుకోండి, ఏదైనా సరే, నేర్చుకునేవాడు, నేర్చుకోవటం అనేటటువంటి విషయం, నేర్చుకోవటం, ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా వేరువేరుగా ఉంటాయి, అంతే కదా. ఆచరించేవాడు, ఆచరించే పని, ఆచరించటం, ఈ 3 వేరుగానే ఉంటాయి. కానీ ఈ 3 విధములుగా ఉన్నాయి అని తెలియటాన్నే త్రైవిద్య అంటారు. త్రయీ విద్య అంటే ఇవి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు అని చెప్పటం కానీ, ఈ 3 రకాలుగా ఉండటం కానీ దీన్ని త్రయీ విద్య అనేది చెప్తారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, త్రైవిద్యామాం సోమపాహ పూతా పాప యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అని ఇంకొక విషయం చెప్తున్నాడు. ఇక్కడ కోరికల గురించి చెప్తున్నాడు. మామూలుగా మనందరం ఏం పనులు చేస్తాం? అసలు ప్రతి మనిషికి కొంచెం కొద్దో గొప్ప, ఎవరైనా సరే సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నాకే ఉండాలి, నేనే ఉండాలి, ఇవే కదా. మరి ఇవన్నీ రావాలంటే ఎట్లా కుదురుతాయి? దానికి సంబంధించినటువంటి విషయం మరి సాధించుకోవటం, దాన్ని తెలుసుకోవటం, చెయ్యటం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్వర్గప్రాప్తిని వేడుకొనుచు 3 వేదములు అధ్యయనం చేసిన వారు. 3 వేదాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం, యజ్ఞ సామ వేదాలు అని చెప్పుకున్నాం కదా. దానికోసం వేద అధ్యయనం చేసి సోమపానము కొరకై సోమయజ్ఞము చేసిన వారు. సోమం అంటే సా ఉమా అని చెప్పారు. అంటే త్రైవిద్య అనేటటువంటి దాంట్లో దానికి అతీతంగా దానిలో ఉన్నటువంటి అంతర్యామిని తెలుసుకొని, ఏ విద్య తెలుసుకోవాలన్నా ఆ విద్యలో ఒక మూలమైనటువంటి అంతర్యామి తత్వం ఉంటుంది. సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుందండి. మనం బాగా ఆలోచిస్తే ద ఎసెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఉంటుంది చూసారా, అది దానికి మూలం, ఎందుకు తయారు చేశాడని. సా ఉమా అంటే మాయతో కూడినటువంటి దైవాన్ని సోముడు, సా ఉమా అంటారు. మాయ దాటితే ఉన్నది దైవమే. సా ఉమా అంటే అది. అక్కడ మనకి దాన్ని ఉపాసించినంత కాలం, అంటే త్రైవిద్యను ఉపాసించినంత కాలం, అంటే 3 రకాలుగా 3 ముక్కలుగా ఉన్నంత కాలం అది ఏకత్వం చెంది లేదు. ఇప్పుడు ఏదో ఒక దేవతా ఉపాసన చేస్తున్నారు. ఆ దేవతా ఉపాసన అంటే ఒక దేవత, ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రం, దానికి సంబంధించినటువంటి ఉపాసన మనం చేస్తున్నంత కాలం ఏమవుతుంది? మన ఎదురుగుండా ఒక దేవత ఉండి ఆ దేవత యొక్క మంత్రము, శబ్దము, దానికి సంబంధించినటువంటిది నువ్వు చేస్తున్నంత కాలం నీకు ఆ దేవతకి మధ్య అనుసంధానంగా ఈ శబ్దం పనిచేస్తుంది. పలానా సుబ్బారావు ఉన్నారు, ఆయన ఇంటి పేరు పలానా. మామూలుగా సుబ్బారావు అనగానే ఒకవేళ ఆ హాల్లో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది సుబ్బారావు లేస్తారు. కొనతాల సుబ్బారావు అన్నారు అనుకోండి, అనగానే ఏమవుతుంది? ఆ ఇంటి పేరు గల వాళ్ళు వేస్తాడు. అంటే ఒక ఐడెంటిటీ ఆయన కోసం ఉంది, అంటే ఈ శబ్దం ఆయనకి సూచిస్తుంది. అట్లాగే మనం ఒక దేవతని ఆరాధన చేసేటప్పుడు ఆ దేవతకు సంబంధించినటువంటి మంత్రం ఏదైతే ఉందో
ఆ దేవత యొక్క గుణాలని, ఆ దేవతని సూచిస్తుంది. ఇది చేసేవాడు ఆ దేవత. ఈ మంత్రం 3గా ఉన్నంత కాలం నీ సాధన కొనసాగుతూ ఉంటుంది. ఇది త్రయీ విద్య. అలా కాకుండా ఎప్పుడైతే మంత్రము, మంత్రాధిష్టాన దేవత, మంత్రం చేసేవాడు ఏకమైపోయినాయి అనుకోండి, అంటే మూలంలోకి వెళ్ళిపోతాయి. ఆ ఏకత్వం ఎప్పుడైతే చెందుతుందో దాన్ని సిద్ధి అంటారు. అలా సిద్ధి మనం పొందాలి అంటే, ఏదైనా ఒక మంత్రానికి మనం సిద్ధి పొందాలి అంటే, రాజవిద్య రాజగుహ్యంలో చెప్పినటువంటి రాజవిద్య అంటే మూలంతో ఉండటం, దానిని అభ్యసం చేసి ఈ త్రయీ విద్యను కూడా అభ్యసం చేస్తే అప్పుడు మనకి ఏకత్వంగా మనకు వెళుతుంది. అప్పుడు మనకు ఏమవుతుంది, విడిపోవటం ఉండదు, ఏకత్వంలో మనం ఉంటాం. అలా కాకుండా ఈ ఏకత్వాన్ని వదిలేసి త్రయీ విద్య అనుభవించిన వారు సోమాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. సోమం అంటే మాయతో కూడినటువంటి దైవాన్ని మనం ఉపాసన చేస్తున్నాము అన్నది గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఈ మంత్రం చేస్తే స్వర్గానికి వెళ్తారండి, ఆ మంత్రం చేస్తే పుణ్యం వస్తుందండి, మరి ఇది చేసినట్లయితే మనం వేదాల్లో రకరకాలుగా రాసుకున్న దాని ప్రకారం సోమామృతం చేసినటువంటి వాడు, సోమయజ్ఞం చేసినటువంటి వాడు, ఇలా రకరకాలుగా చెప్తారు. ఇవన్నీ కూడా శాశ్వతత్వాన్ని ఇవ్వవు అనేటటువంటిది సూత్రం. ఇక్కడ అక్కడ దాకా వెళ్తారు, బానే ఉంది. దేనికోసం చేస్తున్నారు? పుణ్యం కోసం చేస్తున్నారు. మామూలుగా చాలా మంది చాలా పనులు పుణ్యం కోసం చేస్తున్నాం అని చెప్తారు. పుణ్యం కూడా శాశ్వతం కాదు అని చెప్తారు. మన అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా పాప పుణ్యాలనే రాసులు ఎప్పుడు దొరుకుతాయి అంటాడు. పాపం పుణ్యం చేసుకుంటూ పోతే సరే పాపం జరిగిందండి, బానే ఉంది, మరి పుణ్యం ఎట్లా జరుగుతుంది? పుణ్యం కూడా నిన్ను బంధిస్తుందని చెప్తారు. ఇవేవి కాదు, కర్తవ్య కర్మే అనేటటువంటిది మనకు భగవద్గీత బోధిస్తుంది. కర్తవ్య కర్మ చేసుకుంటూ వెళ్ళు. పుణ్యం వల్ల ఏమొస్తుంది? భోగభాగ్యాలు, కీర్తి, ఆరోగ్యం, ఆయుష్, బలం, విద్య, వంశాభివృద్ధి, ఇవే కదా. ఏ కుటుంబంలో అయినా కూడా చక్కటి సంపద ఉండి, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండి, చక్కటి కీర్తి ఉండి, వంశాభివృద్ధి జరిగి, ఇవంటే ఏమంటారు? ఆ కుటుంబం ఎంతో పుణ్యం చేసుకుందండి అని అంటారు కదా. అందుకు భిన్నంగా ఉన్న కుటుంబాలను ఏమంటారు? ఏవో శాపాలు ఉన్నాయండి, ఏవో పాపాలు చేసుకున్నారండి, అందుకే ఇలా ఉంటారండి అని మనం మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అంటే పుణ్యం ఒక రకంగా, పాపం ఒక రకంగా ఎలా ఉంటుంది? వారి వారి కర్మల్ని బట్టి ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. మరి వాళ్ళు అలా ఎందుకున్నారు, వీళ్ళు ఎలా ఎందుకున్నారు? ఇదే కదా కంచి పరమాచార్యుల వారిని ఒక విదేశీయుడు వచ్చి అడుగుతాడు, మీరు ఇవన్నీ ఎట్లా నమ్ముతాం? పాపం పుణ్యం ఇలా రకరకాలుగా మీరు చెప్తూ ఉంటారు, కర్మ అంటారు, ఎలా నమ్ముతాం అంటే, ఒక ఊళ్ళో ఒకే సమయంలో పుట్టినటువంటి పిల్లలందరినీ నువ్వు ఒకసారి వాళ్ళ వివరాలన్నీ కనుక్కురమ్మని చెప్తే, ఒకే హాస్పిటల్లో ఒకే సమయంలో యజమాని భార్య ప్రసవిస్తుంది, అదే కుటుంబంలో అదే ఇంట్లో పనిచేసేటటువంటి ఆ సేవకుడి భార్య కూడా ప్రసవిస్తుంది. ఇక్కడ ఈ పిల్లవాడు ఎందుకు పుట్టాడు, అక్కడ ఆ పిల్లవాడు ఎందుకు పుట్టాడు, వీడక్కడ వీడిక్కడ ఎందుకు పుట్టలేదు అనే ప్రశ్న ఆయన వేస్తే, ఇది పూర్వజన్మ కృతం పాపం గాని పుణ్యం గాని అనేటటువంటి ఆధారంగా మనిషి పుడతాడు అనేటటువంటి విషయాన్ని మనకి ఆయన సోదాహరణంగా వివరిస్తారు. పెద్దలు అలా వాళ్ళ నుంచి అలా వస్తుంది. ఎందుకు మనం ఆలోచిస్తే, మరి అదండి, మరి భగవద్గీతలో చెప్పారండి, మరి బైబిల్లో అంతా ఇలా మనం ఇలా మాట్లాడతాం. వాళ్ళు సోదాహరణంగా అప్పటికప్పుడు మనకి అందించేటటువంటి విషయాన్ని వాళ్ళు మనకు అందిస్తారు. అది మనకు తెలుస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ఏకత్వాన్ని నువ్వు లేకుండా ఎప్పుడైతే భిన్నంలోకి వెళ్ళిపోయావో, అప్పుడు నువ్వు ఎంత వేదాధ్యయనం చేసినా, ఎన్ని చేసినా కూడా నిన్ను రక్షణ అనేటటువంటిది లేదు నాన్న. కాబట్టి నువ్వు ఏకత్వం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ ఏకత్వం కోసమే ఈ రాజవిద్య ఇవ్వబడింది అని చెప్తున్నాడు మనకి. మామూలుగా మనకి కోరికలు ఉంటాయి. చాలా మంది కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? భూమి మీద కోరికలు లేని వాడు ఎవరు ఉంటారా? అందరూ ఉంటారు. కృష్ణుడు కూడా కోరికలు ఉన్నాయి. అదేంటి సార్, కృష్ణుడికి ఏం ధర్మాన్ని నిలబెట్టడం అనే కోరిక ఉంది కదా ఆయనకి. దట్ ఈస్ ద అల్టిమేట్. రాముడికి కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు ఉన్నాయి? ఆయనకి ధర్మాన్ని నిలబెట్టడమే. అవి అల్టిమేట్. ఎందుకు? ఆ తత్వం దిగొచ్చింది కాబట్టి ఫైనల్ గా అదే ఉంటుంది. కాబట్టి కోరిన కోరికలో ఉన్నటువంటి బలం, ఆ కోరికను తీర్చుకునేటటువంటి ప్రయత్నాన్ని, ఆ ప్రయత్న బలాన్ని బట్టి కాలానుసారంగా కోరికలు తీరుతాయి అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మంచి కోరికలు ఉన్నాయనుకోండి, ఎంత బలంగా ఉన్నా కొన్ని తీరవు.
కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఏమిటో వాళ్ళ నెగిటివ్ ఆలోచనలకు ఉన్నంత బలం పాజిటివ్ ఆలోచనలు ఉన్నవాడికి ఉండదు. విచిత్రంగా అనిపిస్తుంది. అంటే వాడు నెగిటివ్గా కూడా అంత బలంగా కోరుకుంటున్నాడు అనమాట. ద్వేషం ఉంది, చాలా బలంగా ద్వేషిస్తున్నాడు అనుకోండి, కొన్ని అవి జరుగుతూ ఉంటాయి. అవి విచిత్రం ఏమో తెలియదు సార్. ఎంత పాజిటివ్గా ఆలోచించినా నాకు పాజిటివ్ రిజల్ట్ రాదు సార్. వాడు నెగిటివ్గా ఆలోచిస్తుంటాడు, వాడు వెధవ అయినా కూడా వాడికి రిజల్ట్స్ వస్తూ ఉంటాయంటే మరి దానికి మనం ఏం చెప్తాం? వాడి సంకల్ప బలం అలా ఉందేమో, దానికి ప్రయత్న బలం అలా ఉందేమో. పురుష ప్రయత్నం లేకుండా ఏది రాదన్నట్టు వాడి కోరికను వాడు బలంగా వాడు దానికి ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ అది కొంతకాలమే అని చెప్తారు మనకి పెద్దలు. అది వాడిని బాధిస్తుందిరా, బంధిస్తుందిరా. అలా కాకుండా నీకు ఇప్పుడు ఏదో నువ్వు అనుకున్న పాజిటివ్ కోరికలు రానంత మాత్రాన, లేదంటే నువ్వు ఆలోచన విధానానికి నీకు తగిన ఫలితం రానంత మాత్రాన నీకేమీ నష్టం లేదు. మెల్లిగా నీ కార్యక్రమం నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు. మన గజేంద్ర మోక్షణంలో ఒక పద్యం ఉంటుంది చివరిలో. ఏమిటండి, గజేంద్రుడు ఒక ఏనుగు కదా, పూర్వజన్మలో ఆయన ఒక విష్ణు భక్తుడని ఇన్ని చెప్పారు, అది ఎలా గుర్తుందండి? అసలు అవన్నీ ఎట్లా పాజిటివ్ అండి? ఇంకోటి గుర్తుపెట్టుకోండి, గజేంద్ర మోక్షణం అనేటటువంటి కథ మనకి భాగవతంలో అందించింది ఎప్పుడో ఒక మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు ఈ మన్వంతరం కాదు, ఎప్పుడో అనేక వేరే మన్వంతరాలు, అసలు ఈ భూమి మీద కూడా కాదని చెప్తారు. దాంట్లో ఒక పద్యం ఉంటుందన్నమాట. కర్మతంత్రుడగుచు కమలాక్షు గొలుచుచు ఉభయ నీతి వృత్తి ఉండెనేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబల విష్ణు భక్తి చెడదు అని ఒక పద్యం ఉంటుంది. కమలాక్షు గొలుచుచు, కర్మతంత్రుడగుచు కమలాక్షు గొలుచుచు. కమలాక్షు గొలుచు కమలం అంటే కర్మ కమలం అని వాడారా అండి అని అనుకోవచ్చు మనం. కాదు, కమలం అంటే జ్ఞానానికి చిహ్నం. అక్షు అంటే కన్ను, అంటే జ్ఞాన దృష్టి. అంటే నువ్వు కర్మలని జ్ఞాన దృష్టితో చేస్తూ ఉంటే ఉభయతంత్రుడగుచు, ఆ రెండు నీ జీవితంలో కొనసాగుతూ ఉండాలి. నీ కర్మలు చేస్తూ ఉండాలి, అవి జ్ఞానం కలిగి చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే చెడును కర్మ మెల్లనై శిథిలమై మెల్లన, కర్మ మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటుంది. ప్రబల విష్ణు భక్తి చెడదు. నీకున్నటువంటి ఆ భక్తి అంటే విభక్తి కానిదని చెప్తారు. ఆ ముడిపడి ఉండటం అన్నమాట. ఆ తత్వంతో ముడిపడి ఉండేటటువంటి ఆ భక్తి చెడిపోదు, కానీ కర్మ మెల్లిగా పోతూ ఉంటుంది. కాబట్టి నీలో ఏ కోరికలున్నా ఏది జరిగినా దాన్ని జ్ఞానంతో పరిశుద్ధం చేసుకోవాలి. ఇది అవసరమా అనేటువంటి పెద్దలు ఏం చెప్తారు? కోరిక వచ్చింది, నీకు ఇది అవసరమా? అది ఎంతవరకు నీకు శ్రేయస్సు? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. వాటి వెనకాల పరిగెత్తే ఆయాసం వచ్చేస్తుంది. కోరికలు మనం వెంట పడాలండి. నన్ను కోరుకోవా అని. కోరికల వెంట మనం పడకూడదని చెప్తారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది కదా, ఆలోచిస్తే తెలుస్తుంది. కోరికలు వెంటబడ్డావా, కోరికలు నీ వెంటబడుతున్నాయా? కోరికలు నీ వెంటబడితే నువ్వు అక్కడ ఉండండి, మీరు తర్వాత చూసుకుందాం అంటే అవి ఉంటాయి. నువ్వు వెంటబడుతున్నావు అనుకో, నీకు దొరకవు, అవి వెళ్ళి పారిపోతూ ఉంటాయి. అందుకే డబ్బు నీ వెంటబడుతుందా, నువ్వు డబ్బు వెంటబడుతున్నావో దాన్ని బట్టి నువ్వు ఆయాసపడుతున్నావో, లేదంటే ప్రయాసపడుతున్నావో, లేదంటే అలా ఉన్నావో, ప్రశాంతంగా ఉన్నావో అన్నది అప్పుడు తెలుస్తుందని చెప్తారు. ఎలా కుదురుతుంది సార్? వాడు చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు సార్, వాడు 2-3 ఏళ్ళు అయ్యేటప్పటికే కోటీశ్వరుడు అయిపోయాడు. అలా ఎలా కలిసి వచ్చింది అంటే ఇది ఎవరు కారణం చెప్తారు సార్? మళ్ళీ ఆ పక్కనే ఇంకోటి నానా కష్టపడుతూ ఉంటాడు. మళ్ళీ వీడికంటే తెలివైన వాడు, డబ్బులున్నవాడు. కారణాలు ఎక్కడుంటాయి అంటే ఇక్కడ చెప్తున్నారు, పురుష ప్రయత్నం ఉన్న చోటే దైవానుగ్రహం కూడా ఉంటుంది, అలాగే త్రికరణ శుద్ధి కూడా ఉంటుంది. ఎక్కడో ఏమోలో ఏవో తేడాలు ఉన్నాయి, అవి మనం చూసుకోవాలి, గమనించుకోవాలి. ఈ గమనించుకోవటమే మనం ప్రతిరోజు మనల్ని మనం రెట్రాస్పెక్ట్ చేసుకోవటం. ఏం జరుగుతోంది మనలో, మన ఆలోచనలో, మన భావంలో, మనం చేసేటటువంటి వీటన్నిటిలో ఎక్కడ ఏం తేడాలు జరుగుతున్నాయి అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. లేకపోతే తెలియదు. మన ప్రయత్నాలు అనే ఇలా జరిగిపోతూనే ఉంటాయి. జీవుల కోరిక దేనికి సంబంధించింది అంటే ఇచ్ఛకు సంబంధించింది. ఇచ్ఛకు బలం ఏంటి? క్రియాశక్తి. నీ ప్రయత్నం చేయటమే ఇచ్ఛకు బలం. నీకు ఒక కోరిక కలిగినప్పుడు దానికి నువ్వు ప్రయత్నం చేసుకోవటం, తర్వాత దానికి జ్ఞానం కావాలి. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అని మనకు అమ్మవారి గురించి వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనల్ని మనం బయటపడేసుకోవటానికి
లేదంటే మనల్ని మనం దాటి ముందుకు వెళ్ళటానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ ఒక మతానికి సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది. మానవత్వం ఉన్నవాడే మనిషి. ఏ మతం అయితే మానవత్వాన్ని బోధిస్తుందో అదే మతం. అసలు మతానికి సంబంధం ఏముందండి? ఇది మనిషికి. ఏదో రకరకాలుగా మనం మతాలన్నీ పెట్టుకొని దాంట్లో దీంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఇనప సంకెళ్లతో బంధించిన, బంగారు సంకెళ్లతో బంధించిన బంధం బంధమేగా. సార్ నన్ను జైల్లో పెట్టారు, ఆ జైలు గోడలన్నీ బంగారం, ఆ జైలుకి పెట్టిన ఊచలు బంగారం, ఆ పక్కవాడిని ఒక జైల్లో పెట్టారండి, కథ వాడికి అన్ని ఇటుకలతో కట్టారు అంటే ఇద్దరూ జైల్లోనే ఉన్నారన్న విషయం మనం మర్చిపోతున్నాం. ఇద్దరూ జైల్లోనే ఉన్నారు. అంటే మనం మన జీవితంలో చేసేటటువంటి కర్మలు, మనం జీవితంలో చేసేటటువంటి రకరకాలైనటువంటి కోరికలతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి భావాలు, ఇవన్నీ గనక మనం ఆలోచించుకుంటే మనల్ని మనం ఎటు తీసుకెళ్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. అంటే నువ్వు కర్తవ్యం గురించి పనిచేస్తున్నావా, లేకపోతే కేవలం కోరికలతో, కామ్య కర్మలతో నువ్వు కర్మలు చేస్తున్నావా అన్నది మనకు అర్థం అవుతుంది. అది మనం తెలుసుకోవాలి అంటే మనం ఆలోచన మనం చేసుకోవాలి. సో మన జీవితం ఎప్పుడైతే కామ్య కర్మ కంటే నిష్కామ కర్మే మనకు పరిష్కారం అని భగవంతుడు చెప్పినటువంటి విషయాన్ని జీవితంలోకి తెచ్చుకున్నామో అప్పుడు మన జీవితం ముందుకు సాగుతుంది. కోరికలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. దానిలో మనం శ్రేయస్సును చూసుకొని మన కోరికలను మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. లేకపోతే మళ్ళీ ఆ చక్రంలో మనం పడిపోతూ ఉంటాం. అందుకే ఆ చక్రం గురించే మనం వచ్చే వారం చెప్పుకుందాం. ఏంటది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్తాడు. నువ్వు ఎంత పుణ్యం సంపాదించుకున్నా, నువ్వు స్వర్గం అని అనుకుంటున్నా, ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, స్వర్గం ఎక్కడో ఆకాశంలో లేదు. మనం వచ్చే వారం చెప్పుకుందాం దీని గురించి. ఆకాశంలో స్వర్గం లేదు, స్వర్గం నీలోనే ఉంది. దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు, దేవుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న దేవుడు నువ్వు చూడగలిగితే అది నీకు స్వర్గం. సువర్గము, స్వర్గం అంటే మంచి వర్గం. శరీరం వదిలేసినటువంటి జీవుడు స్వర్గానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. నరకం కూడా ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది. నువ్వు ఏర్పరుచుకునే దాన్ని బట్టే నీ నరకం అనేటటువంటిది నీకు నడుస్తూ ఉంటుంది. ఈ నరకంలో నువ్వు ఉన్నావా, స్వర్గంలో నువ్వు ఉన్నావా అంటే ఇక్కడే ఈ భూతల స్వర్గాన్ని నువ్వు ఎలా తయారు చేసుకుంటున్నావు అనే దాన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు అన్నది తెలుస్తుంది. నువ్వు ఎంత పుణ్యం సంపాదించినా మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి ఎలా జన్మిస్తావు అనేటటువంటిది మనకి ఈ జనన మరణ చక్రంలో మనం ఎలా వెళ్ళిపోతాము అన్నది మనకి తర్వాత మనం వచ్చే వారం చెప్పుకుందాం మనం దాని గురించి వివరంగా. కాబట్టి మన జీవితంలో కామ్యం కర్మ కన్నా కర్తవ్య కర్మకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కోరికలతో కూడినటువంటి కర్మల కన్నా నీవు చేయవలసినటువంటి కర్తవ్య కర్మ ఏమిటి అన్నది నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అలా ప్రశాంతంగా నీవు వాటికి సంబంధించినటువంటి నీ దగ్గర ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ నీ కర్తవ్య కర్మ. ఉద్యోగం ఉంది, అది నీ కర్తవ్యం, చెయ్యి. కుటుంబం, దాని పోషణ కర్తవ్యం, నీ చెయ్యి. కుటుంబంలో స్త్రీ కుటుంబానికి ఏం చేయాలి, అది తన కర్తవ్యం. పిల్లలు పోషణ కర్తవ్యం, పెద్దల్ని చూసుకోవడం కర్తవ్యం, సమాజం ఎడల నీ కర్తవ్యం, కుటుంబం ఎడల నీ కర్తవ్యం, నీ ఎడల నీ కర్తవ్యం. ఇవి కర్తవ్య కర్మలంటే. ఇవి నువ్వు పాటించుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ దగ్గరికి రావాల్సింది నీ దగ్గరికి వస్తుంది. దానికి నువ్వు చేయవలసినటువంటి ప్రతిస్పందన ఏంటి అనే దాన్ని బట్టి నువ్వు నీ ప్రతిస్పందన నడుస్తూ ఉంటుంది. అప్పుడు మెల్లిగా ఒక్కొక్క మెట్టు పైకెక్కుతాం. దిగే బదులు పైకెక్కుతాం. దిగితే చీకట్లోకి వెళ్తాం, పైకెక్కితే వెలుగులోకి వెళ్తాం. ఆ వెలుగులోకి వెళ్ళటం కోసమే మన ప్రయత్నాలన్నీ. అలా మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలని, ఆ ప్రయత్నాలలో పురుష ప్రయత్నం ఫలించాలని, దానికి దైవానుగ్రహం తోడు కావాలని, తద్వారా మన యొక్క గమ్యాన్ని మనం చేరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.